ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. ఆదికాండం 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. ఈరోజు మీరు ఆశీర్వదింపబడాలి అని ఆశపడుతున్నారా? అయితే ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఆశీర్వాదమునకు మెట్లు. అవునండి, ఇవి పాటిస్తే, ఇవి ఆచరిస్తే మీ జీవితంలో తప్పకుండా ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని చూస్తారు. ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటున్నారా? అయితే ఈ 7 స్టెప్స్ని ఫాలో అవ్వాలి. యెహోవా యందు నమ్మిక ఉంచుము, యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాకు అప్పగింపుము, యెహోవా ఎదుట మౌనముగా ఉండుము, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, భూమిని స్వతంత్రించుకొనుము. మొదటిది యెహోవా యందు నమ్మిక ఉంచుము. సామ్స్ 37:3. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. మొదటిది, మీరు ఆశీర్వదింపబడాలి అంటే యెహోవా యందు నమ్మకం ఉంచాలి. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యమే అని బైబిల్ వాక్యం సెలవిచ్చుచున్నది. కనుక మనము విశ్వాసంలో ఎదగాలన్నా, సమస్యల నుండి విడిపింపబడాలన్నా ప్రభువుపై నమ్మకం ఉంచాలి. ఈ లోక మనుషులపై ఆధారపడటం, ఈ లోక మనుషులని ఆశ్రయించటం, ఈ లోక మనుషులని నమ్మటం కాదు, కానీ మొదటిగా మీ నమ్మకత్వం ప్రభువుపై ఉండాలి. అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారు. మన ప్రభువు యొక్క శక్తిని, సామర్థ్యాన్ని గ్రహించి పూర్తిగా ఆయనను నమ్మాలి. రెండవది, యెహోవాను బట్టి సంతోషించుము. సామ్స్ 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అనుదినము ఆయన మన భారములను భరించుచున్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని బైబిల్ చెప్పుచున్నది. కనుక మన భారములను, చింతలను ఆయన యొద్ద వదిలిపెట్టి ఆయన యందు సంతోషిద్దాం. ఎప్పుడైతే ప్రభువుని నీవు సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచుతారో అప్పుడు మీ సమస్యలను చూసి మీరు భయపడరు. ధైర్యంతో నా ప్రభువు నాకు తోడున్నాడు అని మీ చింత యావత్తులన్నీ ఆయన మీద వేసి మీ భారములను ఆయనకి అప్పచెప్పి సంతోషం కలిగి జీవిస్తారు అనే విషయాన్ని గ్రహించండి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుతారు అని బైబిల్ చెప్పుచున్నది. కాబట్టి రేపటి దినమును గురించి చింతింపగా మీరు కలిగి ఉన్న యెహోవాను బట్టి సంతోషించుము, నీవు ఆశీర్వదింపబడతావు. మూడవది, యెహోవాకు అప్పగింపుము. సామ్స్ 37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును అని బైబిల్ చెప్పుచున్నది. కనుక మన తలంపులను, ఆలోచనను, మన జీవితములను ఆయన చేతికి అప్పగించాలి. దేవా, ఇది నా వల్ల సాధ్యం కాదు కానీ నీ వల్ల సాధ్యం అవుతుంది అని సంతోషంతో, నమ్మకంతో దేవునికి మన మార్గములను అప్పగించినట్లు అయితే తప్పకుండా మీరు ఆశీర్వాదమును పొందుతారు అనే విషయాన్ని గ్రహించండి. నాలుగవది, యెహోవా ఎదుట మౌనముగా ఉండుము. సామ్స్ 37:7. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసన పడకుము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును అని ప్రభువు అంటున్నాడు. కనుక విశ్వాసంతో, నమ్మకంతో మన మార్గములను ఆయనకు అప్పగించి మౌనముగా ఉండాలి. కాబట్టి మనం ఆయనకు మొరపెట్టిన తరువాత మౌనంగా ఉండి ఆయన స్వరమును వినాలి అనే విషయాన్ని గ్రహించండి. ఐదవది, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. సామ్స్ 37:8. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ఆత్రపడి కోపపడవద్దు. భక్తిహీనుల అంతరంద్రియములు యందు కోపము సుఖ నివాసము చేయును అని బైబిల్ చెప్పుచున్నది. కనుక కోపము మాని ఆగ్రహము, కలవరము, కంగారు అను పాత వాటిని విడిచి ఆయన పాదముల యొద్ద సమాధానమును సంపాదించుకుంటే
తప్పకుండా మీరు ఆశీర్వదింపబడతారు అనే విషయాన్ని గ్రహించండి. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల మీరు అభివృద్ధి పొందుతారు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించాలి. 6వది, యెహోవా కొరకు కనిపెట్టుము. సామ్స్ 37:9. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఎప్పుడైతే యెహోవా కొరకు మీరు కనిపెడతారో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు అని బైబిల్ చెప్పుచున్నది. కనుక ఆయన ఇచ్చు జవాబుల కొరకు, ఆశీర్వాదాల కొరకు ఓర్పుతో ఆయన సన్నిధిలో కనిపెడతారు. దేవుడు అప్పుడు ఖచ్చితంగా మీకు జవాబు ఇస్తారు అనే విషయాన్ని గ్రహించండి. అలేయక సొమ్మసిల్లక విశ్వాసంతో మీ ఆశీర్వాదము కొరకు ఆయన పాదాలు దగ్గర వేచి ఉండి యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. చివరిది 7వది, భూమిని స్వతంత్రించుకొనుము. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. మనము ప్రభువునందు నమ్మిక ఉంచి ఆయన యందు ఆనందిస్తూ, మన సమస్తాన్ని ఆయనకు అప్పగించి, ఆయన సన్నిధిలో మౌనముగా ఉంటూ, మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెడుతూ, ఆయన ఇచ్చు ఆశీర్వాదాల కొరకు కనిపెట్టిన ఎడల మనము ఈ గొప్ప ఆశీర్వాదములను స్వతంత్రించుకుంటాము అనే విషయాన్ని గ్రహించండి. అటు వారు భూమిని కూడా స్వతంత్రించుకొందురు అని బైబిల్ చెప్పుచున్నారు. రోజు వాక్యం వింటున్న మీరు ఆశీర్వదింపబడాలి అని ఆశపడుతున్నారా? అయితే మీ ఆశీర్వాదం ఈ లోకంలో ఉన్న మనుషుల చేతిలోనో ఎవరి చేతిలోనో లేదు, కానీ దేవుని చేతిలో మాత్రమే ఉంది అనే విషయాన్ని గ్రహించండి. ఈరోజు నీవు ఆశీర్వదింపబడాలి అనంటే మీ జీవితంలో ఇవి తప్పకుండా ఆచరించాలి, పాటించాలి అనే విషయాన్ని గ్రహించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే ఈ ఆశీర్వాదాన్ని ఆపగలటం ఎవరి తరం కాదు అనే విషయాన్ని గ్రహించండి. కనుక విశ్వాసంతో, నమ్మకంతో ఆయన సన్నిధిలో మొరపెట్టండి. తప్పకుండా దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చి మిమ్మల్ని గొప్పగా దీవించి ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని గ్రహించండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే దేవా నేను కూడా ఆశీర్వదింపబడాలి, ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలి అని ఆశపడుతున్నారు, ఇప్పుడే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, దయతో దీవించి క్షమించి మీరే సహాయాన్ని దయచే, వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యల నుంచి విడిపించమని, మీరే తోడుండి ముందుకి నడిపించమని, ప్రతి ఒక్క విషయంలో మీరే సహాయం చేయమని, వాక్యం విన్న ప్రకారం వాళ్ళ జీవితంలో ఇవన్నీ పాటించి ఆచరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని, ఆశీర్వాదమునకు వారసులుగా మీరే మమ్మల్ని ఉంచమని, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా దీవించి బహుగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమా ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.